ఇంకా అందులోంచి తీసుకోవడానికి ఏమీ ఉండదు. మీరు బ్రతుకుతారు, మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు కారులో కూడా తిరుగుతారు, మీరు అమెరికా కూడా వెళ్ళొచ్చు. బట్ నీ జీవితం నథింగ్ అయిపోతుంది. చివరిలో కూర్చొని నేనేం సాధించాను అని అనుకుంటే నథింగ్. స్టీవ్ జాబ్స్, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి, చనిపోయేటప్పుడు బాధపడింది అదే స్టీవ్ జాబ్స్. నేను అనుకున్నాను డబ్బు ప్రధానం అని అనుకున్నాను నా జీవితంలో, కీర్తి ప్రధానం అనుకున్నాను నా జీవితంలో, అందరికంటే విషయాన్ని చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలనుకున్నాను. నేను ద బెస్ట్ చూపించాలి ప్రపంచానికి అనుకున్నాను. కాబట్టి కీర్తి, డబ్బు, ఎక్సలెన్స్ ఇవి జీవితంలో ప్రధానం అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ మంచం మీద కూర్చొని నాకు విషయం అర్థమైంది, ఇవి కాదు ప్రాముఖ్యం. జీవితంలో డబ్బుకి మించింది, ఖ్యాతికి మించింది, ఎక్సలెన్స్కి మించింది ఉంది. వీటన్నిటిని నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళలేకపోతున్నాను. అవన్నీ కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. ఐ రిగ్రెట్ అబౌట్ మై లైఫ్. యాపిల్ ఫోన్ మీరు పట్టుకుంటే, యాపిల్ ఐప్యాడ్ మీరు పట్టుకుంటే, యాపిల్ ప్రోడక్ట్స్ మీరు పట్టుకుంటే, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్. ప్రపంచానికి ద బెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చినటువంటి స్టీవ్ జాబ్స్ అంటున్నాడు, మై లైఫ్ ఈజ్ నాట్ ద బెస్ట్. నా లైఫ్కి నేను బెస్ట్ ఇచ్చుకోలేకపోయాను. దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ మై లైఫ్. వాట్ ఈజ్ మిస్సింగ్? వాట్ ఈజ్ మిస్సింగ్? జీవితానికి ఏది అర్థాన్ని ఇస్తుందో ఆ కీలకమైన విషయమే మిస్ అయిపోయింది. అండ్ దట్ ఈస్ గాడ్. అందుకనే సొలొమన్ అంటున్నాడు, మొదటి విషయం, మీరు నిజంగా ఒకవేళ అర్థాన్ని పొందాలి జీవితంలో అని అనుకుంటే, ఆ జీవితానికి కర్త అయిన ఆయన, అందుకని ఆయన వాడే పదజాలం ఏమంటాడంటే, దేవుణ్ణి తలుచుకోండి అనట్లేదు ఆయన, దేవుణ్ణి స్మరించుకోండి అనట్లేదు. హీ సో స్పెసిఫిక్, చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు ఆయన. నీ సృష్టికర్తను స్మరించుకో. ఎందుకు సృష్టికర్త అనే పదజాలం వాడాడు ఆయన? రిమెంబర్ యువర్ మేకర్, యువర్ క్రియేటర్, యువర్ మ్యానుఫ్యాక్చరర్. ఎందుకు వాడాడు అలాగా? ఎందుకంటే జీవితానికి కర్త దేవుడు అని గుర్తు చేయడానికి వాడాడు.